హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్కి స్టడీ. ఈరోజు మేము కరెంట్ అఫైర్స్ టాప్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాము. ఇవి ద హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. సో డైలీ 20 క్వశ్చన్స్ సూపర్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవి టెస్ట్ నెంబర్ 5 జరుగుతుంది. సో ఇంతకుముందు టెస్ట్ నెంబర్ 4 అయిపోయినాయి. సో ఎవరైతే చూడలేదో వెళ్ళి కంపల్సరీగా ప్లేలిస్ట్ లో ఉంటుంది. సో యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ బై సీయింగ్ దీస్ టెస్ట్ సిరీస్. సో ఇవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అప్కమింగ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఇవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ ని, బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ ని కూడా జాయిన్ చేసుకోండి పీడిఎఫ్ పర్పస్ కోసం. సో పీడిఎఫ్ సిఎన్కి స్టడీ టెలిగ్రామ్ ఛానల్ మీద దక్కుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్. సో నేను ఆప్షన్ చెప్తాను, మీరు ఆన్సర్ కమెంట్ బాక్స్ లో రాయండి లేదా A4 షీట్ పైన ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేయండి, మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు. సో దాన్ని కరెక్ట్ చేసుకుని మీరు ముందుకెళ్తేనే సో అప్పుడే మీకు సక్సెస్ అనేది దక్కుతుంది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఆప్షన్ చూడండి, దోహా, జెనీవా, రోమ్, న్యూయార్క్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇది సేమ్ హెడ్ క్వార్టర్ ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గా. సో మీరు కమెంట్ బాక్స్ లో రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాంపోనెంట్. సో ట్యాక్స్ లోకి రాదు ఇది అంటున్నారు. సో ఏది ఇది? సో యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏది ట్యాక్స్ లో నాన్ ట్యాక్స్ రెవెన్యూలో వస్తుంది అంటున్నారు. సో ఇందులో ఆప్షన్ చూడండి, కస్టమ్ డ్యూటీస్, ఇంట్రెస్ట్ రిసిప్ట్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. ఓన్లీ 1 కస్టమ్ డ్యూటీస్ ఒకటేనా? ఓన్లీ 2 ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, ఓన్లీ 3 సో డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, ఓన్లీ 2 ఇంట్రెస్ట్ అండ్ రిసిప్ట్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. దీనికి హెడ్ క్వార్టర్. సో సేమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఉన్న హెడ్ క్వార్టరే దీనికి కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాంపోనెంట్స్ ఏది సార్ అంటే ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ వస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ లో గానీ ఫైనాన్స్ లో గానీ సో ఇక్కడ కింద ఇచ్చిన వర్డ్ యూజ్ చేయము అంటున్నారు. సో ఏది వర్డ్ యూజ్ చేయము? సింకింగ్ ఫండ్, థర్డ్ వరల్డ్ కంట్రీస్, డివాల్యుయేషన్, ప్రివిలేజ్, మోషన్. సో ఇందులో ఏది యూజ్ చేయని వర్డ్ అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, పాజిటివ్ డ్యూటీ టు వాలంటరీ డిస్కోర్స్. సో పాజిటివ్ డ్యూటీ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు రిస్క్ ఈజ్ బీయింగ్ ప్రపోజ్డ్. సో ఏవైతే రిస్క్ కి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయో, నిజాలు ఉంటాయో, సో వాటిని ప్రపోజ్ చేయడం. సో అది పాజిటివ్ డ్యూటీ అంటే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ దిస్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ చెప్పేది ఏది? కన్సెన్సస్ అండ్ ఐడెమా, యుబెరిమా, ఫిడెస్, నోవాటో, సో కవేటా, ఎంప్టర్. సో ఇటువంటి టర్మ్స్ కూడా ఎగ్జామినేషన్ లో అడుగుతారు. సో ఒక స్లైట్ వీవ్ అనేది చూడాలి మీరు. నెక్స్ట్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్స్ అంటే ప్రివిలేజ్, మోషన్స్ అనేటివి ఈ వర్డ్ ని యూజ్ చేయడం. సో మిగతావి ఈ వర్డ్స్ అన్ని కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో చూడండి, సో యుబెరిమా ఫిడెస్. యుబెరిమా ఫిడెస్ అంటే సో పాజిటివ్ డ్యూటీని తెలియజేస్తుంది. సో ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో, సో నిజాలు ఉంటాయో, రిస్క్ కి రిలేటెడ్, సో డేంజర్ కి రిలేటెడ్ ఏవైతే నిజాలు ఉంటాయో సో వాటి గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కాన్సెప్ట్ లో. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, సో సుప్రీం కోర్టు రూల్ చేసింది ఆల్ డాష్. సో ఏ బ్యాంక్స్ మీద రూల్ చేసింది సుప్రీం కోర్టు ఇన్ ద కంట్రీ టు మేక్ యూజ్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. సో ఆస్తి ఏవైతే ఉన్నాయో సో సర్ఫేసీ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సో ఇక్కడ ఏ బ్యాంక్స్ ని ఆర్డర్ చేసింది సుప్రీం కోర్టు అంటున్నారు. సర్ఫేసీ అంటే ఇక్కడ చూడండి, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. సో ఈ ఫుల్ ఫామ్ కూడా అడిగినారు ఎగ్జామినేషన్ లో. ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సర్ఫేసీ అంటే ఇక్కడ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ ని ఇక్కడ సర్ఫేసీ అంటాము. సో ఇది ఏ బ్యాంక్స్ కి సుప్రీం కోర్టు ఆర్డర్స్ ని జారీ చేసింది? ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడండి ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఇక్కడ సుప్రీం కోర్టు ఆర్డర్ ని జారీ చేసింది. సిక్స్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, సో విచ్ బాడీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ లా టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టాక్ ఇన్వెస్టర్స్. సో స్టాక్
ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఇక్కడ ఏ బాడీని యూజ్ చేస్తున్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, షేర్ హోల్డర్స్ ప్రొటెక్షన్ ఫండ్ అసోసియేటింగ్ ఆఫ్ స్టేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఇండియా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో చూడండి కరెక్ట్ ఆన్సర్ ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్టర్స్. సో దీన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు సార్ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ సెబీ అనేసి సింపుల్ గా అనొచ్చు. సో సెబీకి చైర్మన్ గా ఉంటున్నారు అజయ్ త్యాగి గారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో 7th క్వశ్చన్ చూడండి. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ విధంగా అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. సో దీన్ని కూడా ఒకసారి మీరు గమనించాలి. సో ఇక్కడ ఆర్బీఐ స్ట్రెస్ ఆన్ ద నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ కోసం ఇక్కడ ఆర్బీఐ స్మాల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేస్తుంది. సో ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు? స్మాల్ సేవింగ్ అకౌంట్ మీరు ఓపెన్ చేస్తున్నారు కదా, సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. సో స్టేట్మెంట్ చూడండి, మాక్సిమం బ్యాలెన్స్ అకౌంట్ లో సేవింగ్ అకౌంట్ లో 1 lakh రూపీస్ ఉండాలి. సో టోటల్ అమౌంట్ డిపాజిట్ చేయడంలో సో ఇందులో 1 year లో డిపాజిట్ చేయాలా 1 lakh రూపీస్ ఓన్లీ. సో 1 year లో 1 lakh రూపీస్ ఓన్లీ ఇక్కడ డిపాజిట్ చేయాలా అంటున్నారు. నెక్స్ట్ ఇందులో చూడండి, సో నంబర్ ఆఫ్ విత్డ్రాల్స్ ఓన్లీ 4 in a month. సో విత్డ్రాల్స్ డబ్బులు తీయడం విషయంలో సో ఇందులో మంత్లీ 4 మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ఇందులో చూడండి డి స్టేట్మెంట్ ఓన్లీ 10,000 రూపీస్ క్యాన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద అకౌంట్ ఇన్ ఏ మంత్. సో మంత్లీ ఒకసారి 10,000 రూపీస్ మాత్రమే మీరు విత్డ్రాల్ చేయాలి అంటున్నారు. సో ఇందులో ఏది స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు? సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓన్లీ ఏ అండ్ డి, ఓన్లీ ఏ అండ్ సి, ఏబిసి అండ్ బి అండ్ డి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. సో బి అండ్ డి ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. బి అంటే టోటల్ అమౌంట్ ఎంత డిపాజిట్ చేయాలా 1 year లో. సో 1 year లో 1 lakh రూపీస్ మాత్రమే డిపాజిట్ చేయాలా. సో నెక్స్ట్ దీంతో పాటు డి ఆప్షన్, సో 10,000 రూపీస్ మాత్రమే విత్డ్రాల్ చేయాలా మంత్లీ. సో మంత్లీ ఇక్కడ 10,000 రూపీస్ విత్డ్రాల్ చేయాలా. సో ఓవరాల్ డిపాజిట్ 1 year కి 1 lakh అమౌంట్ ని డిపాజిట్ చేయాలా అంటున్నారు. సో ఇది ఆర్బీఐ తీసుకుని వచ్చిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్మాల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ కి. నెక్స్ట్ 8th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 8th క్వశ్చన్ చూడండి. సో బ్యాంక్స్ రీసెంట్ గా ఓపెన్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసినాయి. సో ఈ ఓపెన్ సేవింగ్ అకౌంట్ బ్యాంక్స్ ముఖ్యంగా దేనికి హెల్ప్ చేస్తారు, ఎవరికి హెల్ప్ చేస్తారు అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ స్త్రీలకి, పువర్ ఉమెన్స్ కి, లేదా హై వాల్యూ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, లేదా స్టూడెంట్స్ అండ్ సాలరీడ్ పీపుల్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ ఫార్మర్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఈస్ నాట్ అన్ అసెట్ ఆఫ్ ఎ బ్యాంక్. అసెట్ అంటే ఒక ఆస్తి, సో ఒక ప్రాపర్టీని అసెట్ అనొచ్చు. సో ఇందులో చూడండి, సో నాట్ అన్ అసెట్ నోట్స్ అండ్ స్మాల్ కాయిన్స్. సో ఓవర్ డ్యూ రికరింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు. సో స్టాఫ్ అడ్వాన్సెస్, ఆల్ ద అబౌవ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నాట్ అంటున్నారు ఇక్కడ. సో ఇది గమనించాలి ముఖ్యంగా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి 8th one కి. సో ఇక్కడ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, సో ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ సాలరీడ్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళకు కూడా ఇక్కడ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఇస్ నాట్ అన్ అసెట్ అంటే ఓవర్ డ్యూ రికరింగ్ డిపాజిట్స్ అనేటివి చేయకూడదు. సో ఇది బ్యాంక్ లో అసెట్ కాదు అంటున్నారు. సో ఈ ఆస్తి అనేది ఈ ఓవర్ డ్యూ రికరింగ్ డిపాజిట్స్ రాదు. సో ఇందులో చూడండి ఏవేవి వస్తాయి సార్ అంటే నోట్స్ అండ్ స్మాల్ కాయిన్స్ వస్తాయి, దీంతో పాటు ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్ వస్తాయి, దీంతో పాటు ఇక్కడ స్టాఫ్ అడ్వాన్సెస్ ఏవైతే ఇచ్చింటారో సో అవి కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. సో 10th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో చూడండి, యాజ్ పర్ ఓంబడ్స్మన్ స్కీమ్. సో ఓంబడ్స్మన్ స్కీమ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అప్లికెంట్ కి. సో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సప్లై చేస్తుంది విదిన్ డాష్ డేస్. సో ఎన్ని డేస్ లో ఇక్కడ రిసిప్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్. సో కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చింటారో సో ఆ కంప్లైంట్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది సప్లై చేయాలా ప్రతి ఒక్క పర్సన్స్ కి. సో ఎన్ని డేస్ లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి? 90 days, 15 days, 30 days, 10 days. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో విచ్ అపెక్స్ అథారిటీ. అపెక్స్ అథారిటీ అంటే టాప్ అథారిటీ. సో టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి అపెక్స్ అథారిటీ అంటారు. సో ఇందులో ఉమెన్ కెనాట్ బి డినైడ్ పర్మనెంట్ కమిషన్ ఇన్ ద నేవీ. సో ఉమెన్స్ కి పర్మనెంట్ కమిషన్ నుంచి తీసేయకూడదు అనేసి ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ ఏపెక్స్ అథారిటీ అనేది
న్యూస్ లో వచ్చింది. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటున్నా, డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సుప్రీం కోర్టు, చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో 10th వన్ కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో 30 days వరకు ఇక్కడ కంప్లైంట్స్ ఏవైతే ఇచ్చినారో సో వాళ్ళకి ఇక్కడ సమాధానం అనేది ఇవ్వాలి. సో సుప్రీం కోర్టు రీసెంట్ గా ఇక్కడ పర్మనెంట్ కమిషన్ అనేది ముఖ్యంగా ఉమెన్స్ కి కూడా ప్రొవైడ్ చేయాలి అనేసి ఇక్కడ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ పొజిషన్. సో సిడిఎస్ పోస్ట్ లో సో ఇప్పుడు మన ఇండియాలో ఎవరున్నారో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఇది సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏషియాలో. సో దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటున్నారు. ఓఎఫ్బి కి హెడ్ క్వార్టర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చెప్పాలి. జబల్పూర్, కోల్కతా, విశాఖపట్నం, న్యూఢిల్లీ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఒక టైనీ ఐలాండ్ కంట్రీ. ఐలాండ్ అంటే 4 sides వాటర్ కలిగి ఉంటే దాన్ని ఐలాండ్ అంటాము. సో 3 sides వాటర్ కలిగి ఉంటే సో దాన్ని పెనిన్సులా అంటాము. సో మన ఇండియాని పెనిన్సులా అంటాము, ఎందుకంటే 3 sides వాటర్ ఉంటుంది కాబట్టి పెనిన్సులా అంటాము. 4 sides వాటర్ ఉంటే దాన్ని ఇక్కడ ఐలాండ్ అంటాము. సో ఇందులో ఐలాండ్ కి ఎగ్జాంపుల్ ఏది అంటున్నారు. సో ఇది వరల్డ్స్ లోనే ఒక ఫస్ట్ హోల్ కంట్రీ, సో కంట్రీగా రికమెండ్ చేస్తున్నారు దాన్ని. సో డార్క్ స్కై ప్లేస్ అనేసి కూడా పేరు పెట్టినారు. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్, ఆ ఐలాండ్ పేరు చెప్పాలి. ఫిజీ, న్యూ తువాలు, కిరిబాటి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో 12th వన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడండి ఇక్కడ. సో కోల్కతా దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓఎఫ్బి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. సో ఇది ఒక ఎక్విప్మెంట్, ముఖ్యంగా ఏషియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీనికి హెడ్ క్వార్టర్ కోల్కతా, వెస్ట్ బెంగాల్ లో ఉంది దీనికి హెడ్ క్వార్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఒక ఐలాండ్ కంట్రీ. సో ఆ ఐలాండ్ కంట్రీ పేరు న్యూ, దీనికి ఐలాండ్ కంట్రీ పేరు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ ఇందులో నేషనల్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము March 16th కి. సో ఎందుకు సార్ అంటే ఇక్కడ పోలియో వ్యాక్సిన్ ని ఇక్కడ తీసుకుని వచ్చినారు. March 16th 1995 కి పోలియో వ్యాక్సిన్ ని మన ఇండియా వాళ్ళు తీసుకుని వచ్చినారు. సో ఆ డే ని ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే పోలియో డేగా, వ్యాక్సినేషన్ డేగా, వ్యాక్సిన్ డేగా, పల్స్ పోలియో డేగా. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానిటరీ పాలసీ కమిటీ ఆర్బీఐ దీనికి కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీని కంట్రోల్ చేస్తుంది. సో ఇది అనౌన్స్ చేసింది March 22 కి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించడానికి, దీంతో పాటు ఇక్కడ రెపో రేట్ ని తగ్గించడానికి. సో ఎంత బేసిస్ పాయింట్ రెపో రేట్ ని తగ్గిస్తున్నారు. సో దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ 4% గా మార్చేస్తున్నారు. సో ఇక్కడ ఇంతకు ముందు ఎంత ఉండేది అంటున్నారు. సో ఇందులో ఆప్షన్ చూడండి 25, 50, 40, 70. సో ఏది కరెక్ట్ ఆన్సర్ ఇందులో చూడండి. నేషనల్ వ్యాక్సినేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము March 16th కి. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రోజు పోలియో వ్యాక్సిన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి 1995 నుంచి ఇక్కడ నేషనల్ వ్యాక్సినేషన్ డే ని సెలబ్రేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ. సో ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ ని కట్ చేసింది 40 basis points నుంచి 4% కి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. 16th క్వశ్చన్ చూడండి. సో ఇందులో ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఏది అంటున్నారు. ముఖ్యంగా బిఎస్ భారత్ స్టేజ్ 6 ఫ్యూల్ ని సప్లై చేస్తుంది. ముఖ్యంగా 28,000 పెట్రోల్ పంప్స్ కి ఇక్కడ ఫ్యూల్ ని సప్లై చేస్తుంది. ఆ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఏదో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడండి. భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ కమెంట్ బాక్స్ లో రాయండి. ఆయిల్ కంపెనీ పేరు చెప్పాలి. ముఖ్యంగా భారత్ స్టేజ్ 6 ఫ్యూల్ ని సప్లై చేస్తుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఒక స్టేట్ పోలీస్ ముఖ్యంగా ఇక్కడ తస్యూర్ గన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది పోలీస్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. సో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ తస్యూర్ గన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, కేరళ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీనికి కరెక్ట్ ఆన్సర్. IOC దీనికి కరెక్ట్ ఆన్సర్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 17th వన్ గుజరాత్ పోలీస్ వాళ్ళకి తస్యూర్ గన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 18th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ప్రెస్టీజియస్ ఏబుల్ ప్రైజ్. సో ఏబుల్ ప్రైజ్ సో ముఖ్యంగా ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు ఇది అంటున్నారు. లిటరేచర్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ జపానీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. సో అండ్ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీగా ఉంటున్నారు. సో ఆయన పోస్ట్ పోన్ చేస్తున్నారు టోక్యో 2020 గేమ్స్ ని. సో ఇక్కడ ఎన్ని మంత్స్ వరకు పోస్ట్ పోన్ చేస్తున్నారు
చేస్తారు అంటున్నారు. 6 months, 9 months, 12 months and 15 months. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో 18th one కి కరెక్ట్ ఆన్సర్ చూడండి, మ్యాథమెటిక్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్. ఏబుల్ ప్రైజ్ ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఫీల్డ్ వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ టోక్యో గేమ్స్ ని 12 months వరకు ఇది పోస్ట్పోన్ చేసినారు. సో 2020లో జరగాల్సిండేది 2021లో జరుగుతాయి అంటున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ 20th క్వశ్చన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ డే, ఇది కూడా వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే. సో ఈ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం అంటున్నారు. సో ఇది ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి ఒక డేట్ ని ప్రొవైడ్ చేసింది. సో ఆ డేట్ ఏందో చెప్పాలి. March 24, April 24, May 22, June 24, April 22. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి ఒకసారి. సో March 24 దీనికి కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే March 24 కి సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ ని. దీంతో పాటు మీరు నా లెక్చర్ ని షేర్ చేయొచ్చు. మీడియా పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కండి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.